అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నా అండి మన ఛానల్ చూసే వాళ్ళందరికీను. ఈరోజు మనం ఈరోజు ఉగాది కదండి. మనము ఉగాది యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా వచ్చేసి ఉగాది వచ్చేసి ఈ రోజున శని అనే గ్రహం మాత్రమే కుంభరాశిలోకి వచ్చేసి కుంభరాశి నుంచి మీన రాశికి మారింది సార్ వచ్చేసి. మనకు గురువు మారితేనే కొంచెం పాజిటివ్ ఉంటుంది, శని మారిన పాజిటివ్ ఉంటుంది, అంటే ఫలితాలు మారతాయండి. తర్వాత రాహుకేతు మారిన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు మన రాశి ఫలాలు అనేటివి సంవత్సరపు గ్రహాలు అంటామండి, అంటే ఇయర్లీ ప్లానెట్స్. అంటే శని, రాహు, కేతువు, గురువు, ఈ నాలుగు గ్రహాలు చాలా చాలా ముఖ్యం సార్ మనకు. ఈ నాలుగు గ్రహాల యొక్క ప్లేస్మెంట్ మారితేనే మనకు ఫలితాలు చెప్తాము. దీంట్లో నాలుగు గ్రహాలు అతి ముఖ్యమైన గ్రహం ఏది సార్ అంటే గురు గ్రహం అనమాట. గురువు మనకి ఏది మంచి చేస్తారు కదా సార్. గురువు అనే గ్రహం ఏం చేస్తుందంటే ప్రతి విషయాన్ని ఎంకరేజ్ చేస్తుంది సార్ ఇది. నేను ఇక్కడ అన్ని రాసుల వారికి చెప్పాను సార్ ఇక్కడ. మీకు మేష రాశి నుంచి మీన రాశి వరకు ఒకే వీడియోలో ఉంటుంది, లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీ రాశికి మాత్రం మీరు వెళ్ళి చూడండి సార్. కానీ స్టార్టింగ్లో బేసిక్ లాజిక్ అనేది అర్థం అవ్వాలండి. ఇప్పుడు చెప్పే లాజిక్ బట్టి మీకు ఇక్కడ ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చానండి. ఇయర్ మాత్రమే మారుతుంది, 12 రాసుల వరకు అవే రిజల్ట్సే ఉంటాయి సార్ వచ్చేసి. ఒక్కో రాశికి గురువు ఒక్కో రాశికి వచ్చినప్పుడు ఒక్కొక్క రిజల్ట్స్ ఉంటాయి సార్ వచ్చేసి. అప్పుడు మీరు లాజిక్ కనిపెట్టాలన్నమాట. ఎప్పుడు చూడండి సార్, రాశి నుంచి గోచార గురువు కేంద్ర స్థానాల్లో కానీ 1, 4, 7, 10లో కానీ, త్రికోణ స్థానాల్లో 1, 5, 9 కానీ, ధన లాభ స్థానాల్లో 2, 11లో స్థానాల్లో ప్రయాణించినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. అంతే సార్, స్టేట్మెంట్ ఇచ్చేసాం మనం అక్కడ. ఇది అందరూ ఫాలో అవుతారు సార్ దీన్ని. తర్వాత రాశి నుంచి గోచార గురువు దుస్థానాలు అంటామండి. 3, 6, 8, 12 స్థానాలు ప్రయాణించినప్పుడు చెడు ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనిషికి అవసరం అన్ని ఉంటాయి సార్. 3వ భావం అంటే సేలా ప్రాపర్టీస్, 6వ భావం శత్రువులు, 8 అవమానాలు, 12 ఖర్చులు. ఈ నాలుగు మనకు అవసరం అండి. అవసరం లేనటువన్నీ ఉంటాయి సార్. అప్పుడు గురువు ఎప్పుడైతే ఈ రాశిలో మన రాశి నుంచి ఈ భావంలో పోతే మనకు చెడు ఫలితాలు ఉంటాయి, ఈ భావం పోతే మంచి ఫలితాలు ఉంటాయి సార్. అది అప్పుడు ఇప్పుడు 12 సంవత్సరంలో 4 సంవత్సరాలు ఖచ్చితంగా గురువు మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు కదండి. ఆ లాజిక్ మనకు అర్థం అవ్వాలి సార్ వచ్చేసి. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి చూద్దాం సార్. మేష రాశి నుంచి మీన రాశి వరకు చూద్దాం వచ్చి. సార్ మీరు ఒక్కొక్క రాశికి ఇక్కడ రిజల్ట్స్ రాసేసాను సార్ వచ్చేసి. దాన్ని చూసుకొని మీకు అర్థమైపోతుంది సార్ వచ్చేసి. చూడండి, ఫస్ట్ మేష రాశి. కానీ ఈ ఫలితాలు చూడండి, లగ్నంకు అప్లికేబుల్ అవుతాయి, రాశికి అప్లికేబుల్ అవుతాయి సార్. ఓకే అండి, మేష రాశి అయినా సరే మేష లగ్నం అయినా సరే ఇద్దరికి ఈ ఫలితాలు అనేవి అప్లికేబుల్ అవుతాయి సార్. మేష రాశి నుంచి గురువు అంటే ఇక్కడ మే 14 తర్వాత గురువు 3వ రాశిలో ఉన్నాడండి. మూడవ భావం అంటే ఏమంటే సార్ సేలా ప్రాపర్టీస్ పిల్లల కోసం గోల్డ్ అమ్ముకోవడం కానీ, తాకట్టు పెట్టుకోవడం కానీ, పిల్లల కొరకు ఏ విషయం చేయాలన్నా చాలా ప్రయత్నించాలి సార్. డబ్బు కోసం చాలా ప్రయత్నించాలి, పేరు గౌరవం కోసం చాలా ప్రయత్నించాలి. ఎందుకంటే మూడవ భావం అనేది ప్రయత్న స్థానం సార్ వచ్చేసి. ఎక్కువ మనం ప్రయత్నించాలి. గురువు పోతున్నాడు కాబట్టి గురువు సంబంధించిన కారకతలు అన్నీ మనకి అక్కడ దొరకడం చాలా కష్టము అన్నట్టుగా అర్థం అన్న వచ్చేసి. మూడవ భావం అంటే సేలా ప్రాపర్టీస్ మాత్రమే చాలా పాజిటివ్ న్యూస్ సార్ ఇక్కడ. ఓకే అండి, ఈ చాలా చాలా రోజులు వచ్చిన ప్రాపర్టీ అమ్ముకోలేకపోతున్నాం, నాది మేష లగ్నమో మేష రాశి అంటే మీకు ఈ టైం వచ్చేస్తుంది ప్రాపర్టీ అమ్ముకోవడానికి వచ్చేసి. అదొకటి పాజిటివ్ అండి. ఈ పిల్లల విషయం కానీ గోల్డ్ డబ్బులు అన్నీ మీరు చాలా ప్రయత్నించాల్సి వస్తుంది ఈ సంవత్సరం అంతా మీకు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. కాదు సార్, మాకు ఏళ్ళనాడు శని వచ్చేసినాడు కదా సార్, శని స్టార్ట్ అవుతుందంటే ఈ ఫలితాలు ఇట్లా ఉంటాయి సార్. శని ఇచ్చే ఫలితాలు సపరేట్గా రాసుకోవాలి సార్ వచ్చి. ఇవి కరెక్ట్గా జరుగుతాయండి. దాంతోపాటు శని ఫలితాలు కూడా ఉంటాయి సార్ వచ్చేసి. కన్ఫ్యూజ్ మైండ్, భయపడడం కానీ అవి కూడా ఉంటాయి సార్, అవి కలుపుకోవాలి. కానీ మనం ఇక్కడ మేషరాశికి ఓన్లీ ఇక్కడ గురు ఫలితాలు మాత్రమే చెప్తున్నామండి. ఓకే సార్, అది అర్థం చేసుకోండి సార్. ఇంకొక వీడియో పెడతాను సార్ మేషరాశి గురించి, ఏలినాడ్స్ అని ఎట్లా భయపడరని. ఆ వీడియో చూసి మీకు అర్థమవుతుంది ఇది మేషరాశి గురించి. నెక్స్ట్ వృషభ రాశి సార్. చూడండి, ఇది మరి రెండో స్థానంలో పోతుంది కదా సార్. వృషభ రాశి ఇది ఒకటి, ఇక రెండు పెట్టాను. అంటే రాశి నుంచి గురువు రెండవ భావంలో పోతాడు సార్ నెక్స్ట్ మే 14 నుంచి. సో రెండవ భావం అంటే ధనభావం కదా సార్. మేము వృషభ రాశి వారికి మంచి మనీ ఫ్లో ఉంటుందండి. కుటుంబం కోసం, పిల్లల కోసం గోల్డ్ కొనడం జరుగుతుంది. పిల్లలు లేదా కుటుంబం వల్ల సభ్యులు గౌరవం పెరుగుతుంది సార్ ఫస్ట్. రెండవ భావం అంటే ధనస్థానము, వాక్కు స్థానము, తర్వాత వచ్చేసి కుటుంబ స్థానం కదా సార్. ఈ ఈ ఈ భావాల్లో గురువు అయినప్పుడు గౌరవం పెరుగుతుంది సార్ ఫ్యామిలీకి వచ్చేసి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు వల్లైనా సరే మీకు గౌరవం పెరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్ కోసం గోల్డ్ కొనుక్కోవచ్చు, డబ్బులు పెరుగుతాయి. గురువు అంటే పెద్ద అమౌంట్ కదండి. మీ దగ్గర మీ కుటుంబ సభ్యుల వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్ డబ్బులు ఉంటాయి అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి ఈ నెక్స్ట్ 1 ఇయర్. మీకు పాజిటివ్ సార్ వృషభ రాశికి వచ్చి. నెక్స్ట్ మిథున రాశి సార్, మాకు లగ్నంలో వచ్చేస్తారు కదా సార్, అంటే మాకు రాశిలో ఉంటాడు. మాకేం సరే ఫలితం అంటే మిథున రాశి వరకు వచ్చేసి కుటుంబం కోసము, పిల్లల కోసము గోల్డ్ కొనడం జరుగుతుంది సార్. యాక్చువల్గా కుటుంబం తీసేయచ్చు,
గోల్డ్ పిల్లల కోసం పెడదాం సార్. పిల్లలు తీస్తున్నా కూడా మళ్ళీ గోల్డే కదా సార్. గురువు అంటే లగ్నంలో రాశిలో గురువు అంటే పిల్లల కోసమే కొనుక్కోవాలని ఆశ ఎక్కువ ఉంటుంది సార్ వచ్చి. సో మిథున రాశి వారికి మీ యొక్క పిల్లల కోసము, పెళ్ళైన పిల్లలు కానీ, పెళ్లి కాకుండా పిల్లలు కానీ, ఎవరికైనా సరే గోల్డ్ కొనుక్కోవాలని ఆశ ఎక్కువగా ఉంటుంది, కొంటారు కూడా సార్ వచ్చేసి. సో దానివల్ల జాతకుడు జాతర సొసైటీలో గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే లగ్నంలో గురువు ఉన్నాడు కదా సార్. లగ్నంలో గురువు ఉంటే మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సార్ వచ్చేసి. పిల్లల వలన, మనీ వలన, గోల్డ్ వలన గౌరవం పెరుగుతుంది. చూడండి సార్, అప్పుడు లగ్నంలో గురువు అంటే గౌరవం పెరగాలి. ఏ దాని వల్ల గౌరవం పెరుగుతుంది? ఒకటి, పిల్లలు ఏదైనా ఫస్ట్ ప్రైజ్ కానీ, సెకండ్ ప్రైజ్ కానీ, పిల్లలు ఎడ్యుకేషన్ మంచి సెటిల్ అవుతే పేరు వస్తుంది సార్. డబ్బులు సంపాదించుకుంటే పేరు వస్తుంది, లేదంటే గోల్డ్ కొనుక్కొని మెల్ల వేసుకుంటే పేరు వస్తుంది. సో పేరు రావడం కామన్. లగ్నం అంటే అంతే కదండి. మీరు సొసైటీలో మీ మిథున రాశికి, మిథున లగ్నానికి మీకు వెలుతురు వచ్చింది అనేట్టుగా అర్థం మన సొసైటీలో వచ్చేసి. సో అది గుర్తుపెట్టుకోండి సార్. సో మిథున రాశికి బాగుంది సార్ వచ్చి. నెక్స్ట్ కర్కాటక రాశి. సార్ మీకు ఇప్పుడే అండి శని అష్టమంలో, శని అష్టమ స్థానం నుంచి మీకు తొమ్మిదవ భావంలో వచ్చేసినాడు సార్ వచ్చేసి. చాలా ప్లస్ అయింది మీకు. ఓకే అండి, కర్కాటక రాశి శని మారిపోయాడు సార్ వచ్చేసి. మీకు ఇక అష్టమ శని అనేది లేదు. ఫస్ట్ మీరు రిలీఫ్ అయిపోతారు సార్. ఓకేనండి, అష్టమ శని వరకు కర్కాటక రాశి ముందే మీరు ఎమోషనల్ టైప్ మంచి రిలీఫ్ అయిపోతారు. నెక్స్ట్ మీరు వెయిట్ చేయండి సార్. కర్కాటక రాశి వరకు ఇంట్లో కుటుంబ సభ్యులు డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి. శుభకార్యం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. శుభ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సార్. చిన్న చిన్న ఫంక్షన్స్, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఫంక్షన్స్ అన్ని శుభ కార్యక్రమం సంబంధించిన ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సార్ మీరు కర్కాటక రాశి వారికి వచ్చేసి. ఎందుకంటే లగ్నం నుంచి కానీ, రాశి నుంచి కానీ 12లో గురువు పోతే, 12వ స్థానం అంటే ఖర్చు కదా సార్. సో ఖర్చులు ఉంటుంది. అప్పుడు కుటుంబం కోసం, పిల్లల కోసం గోల్డ్ కొనుక్కున్నాం, అది కూడా ఖర్చే కదా సార్. శుభ ఖర్చులు రాష్ట్రం చూడండి ఇక్కడ రెడ్డింగ్లు రాశాను. ఏమని శుభ ఖర్చులు రాశాను సార్ వచ్చి. ఓకేనండి, మంచిది. జాతక జాతకాల సోచర్లో శుభ ఖర్చుల వల్ల గౌరవం పెరుగుతుంది. మీరు ఏదైనా ఫంక్షన్ చేస్తారనుకోండి, గౌరవం వస్తుంది కదా సార్. వాళ్ళు ఫంక్షన్ ఫుడ్ బాగా పెట్టారు, బాగా ఫంక్షన్ చేసినారు అని మీకు పేరు వస్తుంది సార్. నెక్స్ట్ చూడండి, అప్పుడు రియాలిటీగా ఏ ఫంక్షన్స్ మీకు ఈ సంవత్సరంలో ఉన్నాయి, మే 14 మాకు కూతురికి ప్లాన్ చేస్తున్నామంటే ఖచ్చితంగా జరుగుతుంది సార్ వచ్చేసి. ఇక్కడ చెప్పేటివన్నీ 25-30% జరుగుతాయి అంతే. ఎందుకంటే గురువు ఒక గ్రహమే కాదు కదా సార్. మిగతా గ్రహాలు చూడాల్సి వచ్చేసి, కానీ గురువు ఖచ్చితంగా ఈ ఫలితాలు జరుగుతాయండి. సో కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా శుభ ఖర్చులు అయితే ఎక్కువగా ఉన్నాయి సార్ వచ్చేసి. అప్పు చేసినా సరే మీరు ఖర్చు పెట్టాల్సిన టైం అన్నమాట కర్కాటక రాశి వారికి. అప్పుడు శుభకార్యం జరుగుతుందంటే మంచి హ్యాపీనెస్సే కదా సార్ వచ్చి. సో అదనమాట. సో మీకు నిద్ర కూడా బాగా వస్తుంది సార్. లగ్న రాశి నుంచి 12లో గురువు పోతే భోగస్థానం కాబట్టి నిద్ర కూడా మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సింహరాశి వస్తాం సార్. సింహరాశి చాలా బెనిఫిట్ అండి. సో వీళ్ళకి 11లో గురువు పోతారు సార్. మనం చెప్పాం కదా సార్, 11వ భావం అంటే కోరికల ఆ, కోరికలు ఉండే స్థానం అండి. ఇప్పుడు మనిషి బతకాలంటే 11వ భావం కోరిక లేకపోతే బతకలేం సార్ వచ్చేసి. అప్పుడు రాశి నుంచి లగ్నం నుంచి 11లో గురువు అవుతాడు కాబట్టి సింహరాశి వారికి మీకు ఏదైతే కోరిక ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి సార్. సో నాకు చాలా ఉన్నట్టు కాదు సార్, రీజనబుల్గా ఉండాలండి. నేను చెప్పినంత మాత్రాన కమెంట్లో పెట్టి నాకు 10 కోట్లు సంపాదించాలి కోరిక ఉంది అట్లా కాదు సార్. రీజనబుల్గా ఉంది సార్ వచ్చేసి. మీ మనసులో ఉంటే కోరికలు నెరవేరుతాయి సార్. రీజనబుల్గా అనమాట. సో పిల్లల వలన, మనీ వలన, గోల్డ్ వల్ల లాభం ఉంటుంది సార్ మీకు. ముగ్గురు వల్ల లాభమే. పిల్లల వల్ల ఏదో ఒకటి లాభం జరుగుతుంది, డబ్బుల వల్ల ఎవరో ఒకటి రొటేషన్ చేయడం వల్ల లాభం ఉంటుంది, గోల్డ్ కొనుక్కోవడం వల్ల లాభం ఉంటుంది. ఈ డేలు మీరు చూడండి సార్, గోల్డ్ తగ్గినప్పుడే కొంటారండి ఈ సంవత్సరంలో. అదేనమాట, సొసైటీలో గౌరవం వల్ల లాభం పెరుగుతుంది సార్. గౌరవం వల్ల లాభం ఉండదు, మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా సార్ సింహరాశి వారికి. ఆ రెస్పెక్ట్ వాడి మీరు ఏదైనా కొంచెం లాభం పొందుతారు అనేట్టుగా అర్థం అండి. సో గురువు 11లో పోతే ప్రతిదీ లాభం వేస్తారు వచ్చేసి. సో మంచిది అన్నది బెస్ట్. నాకేంటి అనేది అకౌంట్లో పడితేనే కదా సార్ నాకేంటి అని. మీరు అలా రాశి నుంచి 11లో పోతున్నారు కాబట్టి సింహరాశి వారికి చాలా చాలా మంచిది సార్ వచ్చేసి. చూడండి సార్, పిల్లల వలన, పిల్లల విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, గోల్డ్ విషయంలో కానీ కోరికలు నెరవేరును. మీకు ఇంతకు ముందు ఏదైనా ఆశ ఉంటే నెరవేరుతాయి సార్ వచ్చేసి. ఒక్కొరికి ఒక విధంగా ఉంటాయి కదా సార్. సో అదే అనమాట వచ్చేసి ఆన్సర్. సార్ నాకు పిల్లలు లేరు అనుకో ఖచ్చితంగా అవుతారు సార్ పిల్లలు. లాభస్థానం కదా సార్. పిల్లలు అవుతారు, పిల్లలు అయిన వారికి పిల్లలు అవుతారు, పిల్లలు ఉన్న వారికి పిల్లలు ఏదైనా లాభం ఉంటుంది సార్ వచ్చేసి. నెక్స్ట్ కన్యా రాశి. మీకు రాశి నుంచి 10లో పోతున్నాడు సార్. సో ఫస్ట్ మీకు జాబ్, బిజినెస్ దాంట్లో ఖచ్చితంగా మీకు రెస్పెక్ట్ అయితే దొరుకుతుంది సార్. జాబ్లో ప్రమోషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది, గుడ్ రెస్పెక్ట్ దొరుకుతుంది సార్. బిజినెస్ చేసేవారికి గుడ్ గ్రోత్ ఉంటుంది, ప్రాఫిట్స్ వస్తాయి. జాబ్లో బిజినెస్ చేసేవారందరికీ గౌరవం పెరుగుతుంది సార్ వచ్చేసి. బిజినెస్లో గుడ్ మనీ ఫ్లో ఉంటుంది. సో వృత్తి అండి, 10వ స్థానం అంటే వృత్తి కదండి. అప్పుడు కన్యా రాశి వారికి మీరు చేసే బిజినెస్ కానీ, చేసే జాబ్లో కానీ మీకు తగిన గౌరవం ఖచ్చితంగా దొరుకుతుంది సార్ వచ్చేసి. దాంట్లో నో డౌట్ అనమాట. ఓకేనండి, ఖచ్చితంగా దొరుకుతుంది. బిజినెస్ గ్రోత్ అవుతుంది, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరం. కన్యా లగ్నం అయినా సరే, కన్యా రాశి అయినా సరే సార్ వచ్చేసి. సో వెయిట్ చేయండి సార్. మీకు ఆల్రెడీ
లాస్ట్ ఇయర్ కూడా మీకు తొమ్మిదిలో ఉన్నాడు గురువు, కొంచెం బాగానే ఉంటుంది. సో మీకు అదే ఇయర్ కూడా మీకు కంటిన్యూ అవుతున్నాడు సార్. కన్యా రాశి వారికి వచ్చేసి పదవ భావం కూడా మంచి, అది కేంద్ర భావం అనమాట. సో ఒక బలం ఉంటుంది, ఒక జాబ్ ఉంటుంది అనేసి ఒక భరోసా ఉంటుందండి. నాకు ప్రైవేట్ జాబ్, ఐటీ ఫీల్డ్లో ఎవరైనా పనిచేసే వాళ్ళకి జాబ్ పోకోకుండా, జాబ్ పోగొట్టుకోవడం కన్నా వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, ఆ జాబ్ వెళ్ళదు అనేట్టుగా గురువు మనకు ధైర్యం ఇస్తారు సార్ వచ్చేసి. నెక్స్ట్ తులారాశి సార్. తులారాశి చూడండి, లాస్ట్ ఇయర్ వచ్చేసి గురువు ఆరులో ఉన్నాడు సార్. సార్ ఎనిమిదిలో ఉన్నాడు. అవమానం, అదృష్టం, దురదృష్టం అన్నీ కలిగినాయి కదా సార్. ఇప్పుడు ఎనిమిది నుంచి చూడండి తొమ్మిదికి వస్తున్నారు చూడండి సార్. తులారాశికి ఎనిమిది, ఏడు, తొమ్మిదికి వస్తారు. ఒకటి, తొమ్మిది చూడండి. చూడండి ఇచ్చిన పాయింట్లో కరెక్ట్గా జరుగుతాయండి మీకు. లగ్నమైనా సరే, రాశి అయినా సరే 30% అయినా జరుగుతాయి సార్. రాశి అనేటివి ఓన్లీ 30%ఏనండి. సో దాన్ని మనం చూసుకోవాలి వచ్చేసి. జాతకుడు జాతకురాలకి పిల్లల వలన భాగ్యము, అదృష్టం, నేము, ఫేము, లక్కు కలుగును. మనీ వలన మనీ వలన భాగ్యము, అదృష్టము కలుగును. గోల్డ్ వలన భాగ్యం, అదృష్టం కలుగును. మీరు సంవత్సరం గోల్డ్ కొనుక్కుంటే తక్కువ రేటుని కూడా కొనుక్కుంటారు సార్ ఈ సంవత్సరంలో. సో డబ్బుల వల్ల భాగ్యం కలుగుతుంది సార్. నేము, ఫేము, అదృష్టం, లక్కు మూడు వస్తాయి. తొమ్మిదో స్థానం అంటే తెలుసు కదా సార్, అదృష్టం అనేసి కొంచెం. ఎనిమిదో భావం అదృష్టం సార్, అది వచ్చి వెళ్ళిపోతుందండి. తొమ్మిదో భావం అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది సార్. తొమ్మిదో భావం అదృష్టం అంటే పర్మనెంట్గా ఉండేది అదృష్టం అనమాట. సో తులారాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా బాగుంటుంది సార్. లాస్ట్ ఇయర్ మీకు గురు ఎనిమిదిలో ఉండడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ మీరు అనుభవించినారు. అదృష్టము, అవమానము అన్నీ మీరు ఉన్నాయి మీకు. కానీ తొమ్మిదిలో రావడం వల్ల తులారాశి వారికి మే 14 నుంచి జూన్ 2 వరకు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఇచ్చిన రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సార్ వచ్చేసి. తర్వాత తొమ్మిదో బాగుంటే ఫాదర్ కదండి. అప్పుడు ఫాదర్ సపోర్టివ్గా ఉంటారు. ఫాదర్ సొసైటీలో మంచి గౌరవం కూడా వస్తుంది సార్ తులారాశి వారికి వచ్చి. నెక్స్ట్ వృశ్చిక రాశి. చూడండి, వృశ్చిక రాశి మీకు లాస్ట్ ఇయర్ మీకు ఏడులో ఉన్నాడు సార్ వచ్చేసి. ఏడులో ఉన్నప్పుడు ఈ ఫలితాలు ఉంటాయి సార్ వచ్చేసి. ధనుసు రాశి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ వలన, బిజినెస్ పార్ట్నర్ వలన గౌరవం పెరుగుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు వృశ్చిక రాశి మీకు ఎనిమిదిలో పోతారు కాబట్టి, ఎనిమిది అంటేనే అదృష్టము, దురదృష్టము, అవమానం. సో ఈ సంవత్సరం ఎవరెవరు సార్ చూడండి సార్, గురువు ప్రతి మూడు రాశులకు మంచి చేస్తాడు ఒక సంవత్సరం, ప్రతి మూడు రాశులకు చెడు చేస్తాడు సార్. అంటే రెండు రాశులు తీసుకోవాలి. అప్పుడు గురువు ఎవరికైతే 6, 8లో పోతాడో, 6th and 8, వాళ్ళకి నెగిటివ్ ఎక్కువ ఉంటుందండి. అప్పుడు మీ వృశ్చిక రాశికి ఎనిమిదిలో పోతాడు సార్ వచ్చేసి. ఏడులో పోయినప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా సార్, అప్పుడు ఎనిమిదిలో పోయినప్పుడు బాధపడాలండి. సో వృశ్చిక రాశికి అయితే ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదండి. అదృష్టం, దురదృష్టం, అవమానం అయితే కలుగుతుంది. రెడీగా ఉండండి. లాస్ట్ ఇయర్ మీరు అన్ని ఎంజాయ్ చేశారు, ఈ సంవత్సరం ఏం చేయలేము సార్. మళ్ళీ తొమ్మిదికి వస్తారు చూడండి సార్, నెక్స్ట్ ఇయర్ 2026 అప్పుడు మళ్ళీ బాగుంటుంది సార్ వచ్చేసి. 1 year అంతేనండి మనకు. సార్ లాస్ట్ ఇయర్ బాగుంది కదా సార్, ఏడులో ఉన్నప్పుడు బాగుంది, ఎనిమిదిలో ఉన్నప్పుడు బాగుండదు, తొమ్మిదిలో ఉంటే బాగుంటుంది. యాక్సెప్ట్ చేయాలి కదండి మనము. సో మీరు రియాలిటీ యాక్సెప్ట్ చేయండి సార్ వృశ్చిక రాశి. సో లాస్ట్ ఇయర్ బాగుందండి, ఈ సంవత్సరం మీకు అంతగా ఉండదు. ఎందుకంటే ఓపెన్గా చెప్పాలా, సో పిల్లల వలన అదృష్టం, దురదృష్టం, అవమానం, మనీ, గోల్డ్ వల్ల జరుగుతుంది సార్. తర్వాత ఫాదర్ వల్ల కూడా అదృష్టం, దురదృష్టం కానీ అవమానం అయితే కలుగుతుంది సార్ వృశ్చిక రాశి వారికి. నెక్స్ట్ ధనుసు. ధనుసు రాశి చూడండి సార్, లాస్ట్ మీకు ఆరులో ఉన్నాడు సార్ గురువు వచ్చేసి. శత్రువులు, అప్పులు, హాస్పిటల్ ఖర్చులు అన్నీ ఉన్నాయి సార్. అప్పులు, హాస్పిటల్ ఖర్చులు, శత్రువులు. ధనుసు లగ్నమైనా సరే, ధనుసు రాశి అయినా సరే ఇదే ఫలితాలు ఉన్నాయి సార్. ఇవన్నీ మీకు ఉండవు సార్. నెక్స్ట్ ఈ మే 14 నుంచి ఉండదు వచ్చేసి. ఎవరికైనా పెళ్లి కాని వరకు పెళ్లి ఫస్ట్ అవుతుంది సార్. పెళ్లి కాని వారికి పెళ్లి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యారేజ్ పార్ట్నర్ వల్ల, వైఫ్ వల్ల కానీ, బిజినెస్ చేసే వాళ్ళ వల్ల కానీ ఎక్కువ లాభం ఉంటుంది సార్ మీకు. వైఫ్ ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. వైఫ్ జాబ్కి రావచ్చు. వైఫ్ వల్ల లాభం ఎక్కువ ఉంటుంది. వైఫ్ జాబ్కి రావచ్చు, జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావచ్చు. సో బిజినెస్ పార్ట్నర్ వల్ల కూడా ఎక్కువ లాభం ఉంటుంది. ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే, పార్ట్నర్ బిజినెస్ చేస్తున్నారంటే గురువు వస్తారు కాబట్టి చాలా మంచి వాళ్ళకు అనుకూల టైం అన్నట్టుగా అర్థం సార్ ధనుసు రాశి వారికి వచ్చేసి. సో మీకు మీ రాశిని గురువు చూస్తారు సార్, చాలా బెస్ట్ అనమాట ఏడులో గురువు ఉండడం అనేది. సో పార్ట్నర్ వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి సార్ మీకు. పార్ట్నర్ జాబ్ లేదనుకోండి, జాబ్ వస్తుంది. పార్ట్నర్ జాబ్ వస్తే అకౌంట్లో డబ్బులు వస్తాయని సార్ వచ్చేసి. మనం కొంచెం హ్యాపీగా ఉంటాం అనమాట. మకర రాశి వారి మీకు చూడండి సార్, మీకు రాశి నుంచి ఆరులో పోతాడు సార్. తెలుసు కదా సార్, చెప్పాము 6, 8 అనేసి. సో మీకు లాస్ట్ ఇయర్ మీకు 5లో ఉన్నాడు సార్ వచ్చేసి. సో మీకు మంచి ఫలితాలు అనుభవించారు. బట్ ఈ సంవత్సరం ఉండదండి. ఆరో స్థానం అంటేనే అప్పులు పెరుగుతాయి, హాస్పిటల్ పెరుగుతాయి, చదువులు పెరుగుతారు సార్. పిల్లల వల్ల ఇంతే సార్ డబ్బు. సో మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతగా ఉండదండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగుంది కాబట్టి, వృషభ రాశిలో గురువు ఉన్నప్పుడు 5 దృష్టి పడింది. ఇప్పుడు గురువు పోతాడు, 6లో ఉంటాడు, ఏమి చేయడు సార్ వచ్చేసి. ఏం చేస్తారంటే ఉండే వ్యాధులు మన శరీరంలో మీకు ఇంతవరకు నాకు కనిపెట్టలేకుండా వ్యాధులన్నీ బయటకు వస్తాయి సార్. గురువు ఎంకరేజ్ చేస్తారనమాట. హాస్పిటల్కి పో, చూపించుకో అని చెప్తారు సార్ వచ్చేసి. సో వ్యాధుల్ని పెంచేది ఎవరంటే గురుగ్రహం సార్.
అప్పులు పెరిగిపోతాయి, హాస్పిటల్ ఖర్చు పెరుగుతాయి, శత్రువులు పెరిగిపోతారు, డబ్బులు ఇవ్వలు, ఇవన్నీ జరుగుతాయి సార్ వచ్చేసి. సో కొంచెం హుషారుగా ఉండండి, ముందే తెలుసుకోండి, అలర్ట్గా ఉండండి సార్. మకర రాశి వారికి అయితే అలర్ట్ చెప్పాను సార్ వచ్చేసి. నెక్స్ట్ కుంభరాశి వారికి. కుంభరాశి వారు చూడండి సార్, మీకు శని ఇక్కడ జన్మశని తీరిపోయింది, ఏలినాటి శని ఉంటుంది, బట్ జన్మశని వెళ్ళిపోయింది సార్. మీరు ఒక 50% మీరైతే రిలీఫ్ అవ్వచ్చండి కుంభరాశి వారు అయితే. ఇక్కడ చూడండి సార్, 5వ భావంలో గురువు పోతాడు కాబట్టి మనసుకు నచ్చిన విషయాలు జరుగుతాయి సార్ ఫస్ట్. ఇంతకుముందు నాకు జరగలేదంటే జరగలేదు సార్, 4లో జరగలేదు, 5లో పోతాడు కాబట్టి మనసుకు నచ్చిన విషయాలు జరుగుతాయి సార్. పిల్లలు లేని వారికి పిల్లలు అయ్యే కోసం చాలా ఎక్కువగా ఉంది. సొంత ఊర్లో గౌరవం పెరుగుతుంది. సార్ నేను 20 ఇయర్స్ లోపల ఉన్నానంటే లవ్ వస్తుంది సార్. 5వ భావం అంటే ప్రేమ, ప్రేమ భావం కాదు సార్, మనసుకు నచ్చింది, కోరికలు. మనసుకు నచ్చిందంటేనే 5వ భావం సార్. అప్పుడు 5వ భావం అంటే ప్రేమ భావం కదా సార్. ప్రేమ అంటే 5వ భావమేనండి. అప్పుడు లవ్ పుడుతుంది సార్ అందరికీ. కానీ లవ్ సక్సెస్ కాదనేది మనం చెప్పలేము. D1 చార్ట్ చూస్తే కానీ చెప్పలేమండి. కానీ లవ్లో పడ్డం అయితే ఖాయం సార్. నెక్స్ట్ కుంభరాశి వారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా రెడీగా ఉండండి, వెతుక్కోండి, లవ్లో అయితే పడతారు. ఆ లవ్ పెళ్లి వరకు వెళ్తుంది అయితే మనకు చెప్పలేమండి. D1 చార్ట్ చూస్తే కానీ తెలియదు. సో కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు కుంభరాశికి వచ్చేసి. కుంభరాశి వారికి కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరికొకరు పరిచయం చేసుకొని ఒకరికొకరు మనసు అనేది మార్చుకుంటారు సార్ వచ్చేసి. దాన్నే లవ్, ప్రేమ అంటామండి వచ్చేసి 5వ భావం అనేది. ఇదండి కుంభరాశి బాగుంటున్నాం సార్ ఈ సంవత్సరం మీకు. కొంచెం రిలీఫ్ అవుతుంది అనమాట. శని వెళ్ళిపోవడము, గురువు వచ్చేసి మళ్ళీ మారి రాశిని చూడడం అనేది కొంచెం ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది సార్ ఈ సంవత్సరం మీకు. మీనరాశి. సార్ మాకే ఆన్సర్ ఫలితం అంటే మీకు ఆల్రెడీ శని వచ్చేసారు సార్. ఈరోజు వచ్చేసి మీకు జన్మశని ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతోపాటు గురువు ఈ ఫలితాలు కూడా ఇస్తారంట సార్ వచ్చేసి. గురువు 4లో పోతారు కాబట్టి లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పిల్లల కోసం గోల్డ్ కొంటారు, పిల్లల కోసం మనీ సేవింగ్ చేస్తారు. తల్లి యొక్క గౌరవం సొసైటీలో పెరుగుతుంది. ఎందుకంటే 4వ భావం అంటే అదే కదా సార్, ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్. తల్లి 4వ భావం తల్లి కాబట్టి పిల్లల యొక్క తల్లి యొక్క గౌరవం పెరుగుతుంది అంట వచ్చేసి. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయి. మనం గురువు గురించి మాత్రం చెప్పామండి. నెక్స్ట్ శని ఫలితాలు అనేది చూద్దాం సార్ నెక్స్ట్ వీడియోలో. దాన్ని చూద్దామండి. సో ఇవండి ఫలితాలు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సార్ నాకు అస్ట్రాలజీ ఇంట్రెస్ట్గా ఉంది, కొంచెం నేర్చుకోవాలంటే ఎవరన్నా వచ్చేసి దీంట్లో మన ఇక్కడ కోర్స్ ఉన్నాయి సార్ వచ్చేసి. ఈ నెంబర్ వాట్సాప్ చేయండి. కోర్స్ 1, 2, 3, 1 నుంచి 9 వరకు ఉన్నాయండి. ఈ నెంబర్ వాట్సాప్ చేసి మీరు చూడండి సార్ వచ్చేసి. కోర్స్ డ్యూరేషన్ టైమింగ్ ఎంత ఉంది సార్ వచ్చేసి. 9 కోర్స్ వస్తుంది, 720 పేజెస్ PDF, 45 అవర్స్ వస్తాయి సార్. ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చండి. సో ఇది సార్ రాశి ఫలాలు. అందరూ ఓపిక అండి, ఇంతే సార్ వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.